హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన గార్డెన్లో బేబీ పింక్ రోజ్ అయితే ఎంత బాగా బ్లూమ్ అయినాయి అంటే మొగ్గలు కూడా నెంబర్ ఆఫ్ మొగ్గలు వచ్చాయి. దానికి మనము ఇదొక్కటి ఇవ్వడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మీరు ఇవ్వండి. ఇలాంటి అందమైన పువ్వుల్ని మీ గార్డెన్లో పూపియండి. చూస్తున్నారు కదా, బేబీ పింక్ అయితే ఎంత చాలా బాగా వచ్చినాయి అంటే అన్నీ కూడా మొగ్గలు ఇంకా బ్లూమ్ అవ్వలేదు. ఒకే 2 ఫ్లవర్స్ మాత్రమే ఈరోజు బ్లూమ్ అయినాయి. అవన్నీ అయినప్పుడు కూడా మీకు చూపిస్తాను. దానికి కారణం మనం ఇచ్చే పోషకాలు. మన ఇంట్లో కిచెన్లో ఉండి వేస్ట్గా సింక్లో పడేసేదే ఇచ్చాను. దానివల్లనే ఇంత మంచి రిజల్ట్ అయితే ఉంది. ఇక్కడ కూడా చూడండి, మొగ్గలు కనిపిస్తున్నాయి మీకు ఎన్ని ఉన్నాయో. నాకు మన గార్డెన్లో 3 రకాల రోజెస్ ఉన్నా కూడా ఈ లైట్ బేబీ పింక్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది రేర్గా బ్లూమ్ అయితే ఫ్లవర్స్ అయితే అన్ని ఫ్లవర్స్ కూడా ఎక్కువగానే వచ్చినాయి. కనకాంబరాలు కూడా గుత్తులుగా అసలు ఎంత చక్కగా వచ్చాయి. ఈ మధ్యకాలంలో నేను రోజు హార్వెస్ట్ చేస్తాను. ఒక 2 డేసే నేను హార్వెస్ట్ చేయింది ఈ ఫ్లవర్స్ అయితే. రోజు పూజ కోసం బాగా కోస్తాను. చూడండి ఎన్నెన్ని పువ్వులు, మొగ్గలు చూడండి ఇక్కడ గుత్తులుగా అసలు ఎంత బాగా వచ్చాయో. అసలు ఈ పువ్వులను చూస్తుంటే అసలు అలాగే చూడాలనిపిస్తుంది, అంత బాగా వచ్చినాయి. వీటికి మనం ఇచ్చే ఏం పోషకాలు ఇచ్చాననేది సింపుల్. వీటికి మొక్కలకి ఓన్లీ ఒకటే కాదు, ఎప్పుడు కూడా మారుస్తూ ఉండాలి. కాల్షియం, ఐరన్, పొటాషియం అన్నీ కావాలి. ఎందుకంటే మన బాడీకి ఐరన్, మినరల్, కాల్షియం ఎలాగో మనం నాన్ వెజ్ ఎలా తింటామో అలాగే మొక్కలు కూడా అన్ని డెఫిషియన్సీ ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం అన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. కాబట్టి వాటికి అన్నీ అందించినప్పుడే ఇంత చక్కటి రిజల్ట్ అయితే ఉంటుంది. మనం ఏదో ఒకటి ఇచ్చాం కదా అన్నట్టుగా ఉండదు. ఇక్కడ చూడండి, మొత్తము ఇక్కడ ఫ్లవర్ ఉంది, మొత్తం మిర్చి కూడా పెద్ద పెద్ద ఆకులతో ఎంత బలంగా ఉంది చూడండి బీర చెట్టు అయితే. అసలు ఇక్కడ నేను మన 2 డేస్ వర్షం రావడం వల్ల పాలినేట్ చేయడం మర్చిపోయా. ఇక్కడ దోసకాయ పాలినేట్ చేసిన దోసకాయ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. బీర పువ్వులు ఖచ్చితంగా హ్యాండ్ పాలినేట్ చేయాలి. ఎందుకంటే అది ఈవినింగ్ బ్లూమ్ అయితే ఫ్లవర్స్ కాబట్టి అప్పుడు హనీబీస్ రావడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఈ దోస మొక్కలకైతే హనీబీస్ వస్తాయిలే, కానీ అయినా కూడా నేను హ్యాండ్ పాలినేట్ చేశాను. ఇప్పుడైతే మనము ఈ లిక్విడ్ ఎట్లా చేశాను, ఐరన్, కాల్షియం ఉన్నది నేను ఒకటి చేశాను, అది చూపిస్తాను. ఇక్కడ నిమ్మకాయలు కూడా మొత్తం క్రాప్ చాలా ఎక్కువగానే ఉంది. అవన్నీ కూడా బలంగా ఒకే సైజులో రావాలంటే మనము ఇది తప్పకుండా చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఈ సైజు బెల్లం తీసుకున్నాను. మీకు మీ ఇష్టం ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అంటే నిన్న వర్షం పడ్డప్పుడు కూడా, ఈరోజు మార్నింగ్ వర్షం పడ్డది అనుకో, ఈవినింగ్ అయినా ఇవ్వచ్చు. ఇది వర్షానికి దానికి సంబంధం లేదు. ఇక్కడ నేను ఈ క్వాంటిటీ అయితే బెల్లం తీసుకున్నాను. ఇవి నార్మల్ వాటర్లో కలిపి కూడా ఇవ్వచ్చు. ఇంకింత బలాన్ని పెంచాలంటే బియ్యం కడిగిన వాటర్లో ఇదొక్కటి కలిపి ఇవ్వండి. ఇవి ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వద్దు. ఆల్రెడీ వర్షం పడితే ఆల్రెడీ మన మొక్క మధ్యలో తడిగా ఉంటుంది కదా. ఎలా అంటే కొంచెం ఎంత అంటే టీ గ్లాసులో సగం ఇవ్వాలి ఒక్కొక్క మొక్కకి కూడా. ఇలా మొత్తం నేను ఇది వెంటనే చేసి వెంటనే మొక్కలకి ఇవ్వచ్చు. లేదా మీ బెల్లం కరగట్లేదు అనుకుంటే ఒక 1/2 అవర్ అట్లా అందులో వేసి పక్కకు పెట్టి ఇవ్వండి. అసలు ఎంత మంచి రిజల్ట్ ఉంటుంది తెలుసా. ఈ వాటర్లో ఎన్ని పోషక విలువలు ఉంటాయంటే మన మొక్కలకు కావాల్సిందంతా కూడా ఇందులో దొరుకుతుంది. కాబట్టి ఇది వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఇవ్వండి. ఒకవేళ వీక్లీ వన్స్ కాకపోయినా 2 వీక్స్ అయినా ఒక్కసారైనా ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడే మన మొక్కలు ఏదైనా మొక్కలు పుయ్యట్లేదు, మొక్క ఎదగట్లేదు అంటే మాత్రం చాలా చక్కగా పనిచేస్తుంది తెలుసా. ఇదైతే ఎంత చక్కగా అంటే ఇదంతా కూడా మనకు అంత పెద్ద పని కూడా ఉండదు తెలుసా. మిగతా 5 మినిట్స్లో రెడీ చేసుకుని ఇచ్చే ఈ ఫెర్టిలైజర్ నిజంగా చాలా మంచి రిజల్ట్ అయితే తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లవరింగ్ మీద ఉన్న ఇది మొత్తం మిర్చి ప్లాంట్కి ఇచ్చాను. కొంచెం క్వాంటిటీ. బీరకాయలు కూడా వస్తున్నాయి కదా, బీరకాయలు కొంచెం ఇచ్చాను. దోస మొక్క కూడా క్రాప్ దశలో ఉంది కదా, కొంచెం అంతే. ఎందుకంటే మనకు ఆల్రెడీ సాయిల్ తడిగానే ఉంది. ఓన్లీ మొక్క తీసుకునే విధంగా ఇవ్వాలి. వర్షం పడ్డప్పుడు కూడా ఇవ్వవలసిన పోషకాలు ఇది. ఎందుకంటే ఇది వర్షం పడ్డా కూడా ఎక్కువ వాటర్ ఇచ్చామనుకో డ్రైనేజ్ హోల్ నుంచి పోతుంది. ఇలా కొంచెం ఇచ్చామనుకో మొక్క తీసుకుంటుంది. ఇప్పుడైతే నేను ఒక 10 మొక్కలకు సరిపోని చేసుకున్నాను. ఇంకా కొంచెం రేపు ఇస్తాను. అట్లా అన్నీ ఒకే రోజు కాకుండా ఒక్కొక్క రోజు, అంటే బియ్యం కట్టిన వాటిలో అంత ఎక్కువ రావు కదా, రోజుకో కొన్ని మొక్కలకు ఇచ్చుకుంటూ వెళ్తాను.
ఎంత బాగా బ్లూమ్ అయితే తెలుసా ఫ్లవర్స్ అయితే. ఇది నేను వీక్లీ 2 టైమ్స్, వీక్లీ వన్స్ నాకు ఎక్కువ బియ్యం ఇప్పుడు దోశకు నానబెట్టాను, అప్పుడు ఎక్కువ వస్తాయి కదా బియ్యం కడిగిన వాటర్, అలాంటప్పుడు ఇస్తూనే ఉంటాను. ఈసారి మంచిగా మొక్కలకు ఫ్లవర్స్ వచ్చినాయి కదా, మీకు షేర్ చేయాలని ఈ వీడియో అయితే మీకు చూపించాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్క మొక్కకు ఇవ్వచ్చు ఇది. చాలా అన్నీ మన మొక్కలకు కావాల్సిన పోషకాలు అన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే బెల్లంలో చాలా ఐరన్, కాల్షియం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీ మొక్కలకి ఇవ్వండి. మొక్కలకు అన్ని పోషకాలు ఇంపార్టెంటే, ఒక్కటనే ఏమి కాదు. అందుకని చెప్పేసి మనం మార్చి ఇవ్వడానికి కారణం ఇది. ఎందుకంటే మన బాడీకి మనం కూడా మార్చి ఫుడ్ ఎలా తీసుకుంటామో అలాగే వీటికి అంతే. చూడండి ఈ సన్నజాజులు ఎంత బాగా విరగపూసాయో. అటువైపు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. అన్ని ఫ్లవర్స్ కూడా మన గార్డెన్లో ఇప్పుడు బీభత్సంగా ఉన్నాయి. పింక్ గులాబీ కానీ, పింక్ అంటే లైట్ పింక్ ఉంది, రెడ్ పింక్, ఇంకా పింక్ ఉంది, ప్యూర్ రెడ్ కూడా ఉంది. మందారాలు కానీ, కనకాంబరాలు కానీ. ఇది నేను బొబ్బెర్ల ప్లాంట్ అని అపోహపడ్డాను. ఇది బీన్స్ అని తర్వాత నేను ఒకరోజు హార్వెస్ట్ చేసి వండినప్పుడు అప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. మార్కెట్లో తెచ్చిన బీన్స్కి ఇది ఈ హైబ్రిడ్ బీన్స్ కూడా మొన్న కర్రీ చేశాను, చాలా బాగుంది. నేను ఇన్ని రోజులు ఇది బొబ్బర్ల ప్లాంట్లని అంత కేర్ చేయలేదు. అయినా కూడా మనం అన్ని మొక్కలతో పాటు దాన్ని కూడా పోషకాలు ఇచ్చాను కాబట్టి చాలా చక్కగా వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బియ్యం కానీ గంజి కానీ ఏదైనా మీ దగ్గర ఉంటే అవి స్టోర్ చేసి ఇందులో కొంచెం క్వాంటిటీలో బెల్లం వేసి మొత్తం అది వాటర్లో కలిసిపోయాక మీ మొక్కలకి ఇవ్వండి. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.